అందరికీ నమస్కారం. ఈ నెల డిసెంబర్ నెల 12th నాడు 12వ తారీఖు నాడు 4 గంటల సమయమున కళ్యాణి అనే ఒక 40 సంవత్సరాల మహిళ లక్ష్మీనరసింహ కాలనీలో నడుచుకుంటూ పోతుంటే ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చైన్ బలవంతంగా మెడలో నుంచి లాక్కొని మోటార్ సైకిల్ మీద పరారి కావడం జరిగింది. 4 గంటల కాగానే ఇమీడియట్ ఆ ఫిర్యాదుదారులు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వితిన్ 1 అవర్ లోపల కేసు నమోదు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారణ చేస్తూ ఉంటే విచారణలో భాగంగా నిన్న మార్నింగ్ నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టిండ్రు ఎస్ఐ జలంధర్ రెడ్డి వాళ్ళ టీము వేణుగోపాల్ ఎస్ఐ ఆధ్వర్యంలో చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీస్ టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారిస్తుంటే విచారణలో భాగంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేశారంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు కారు లోపల, మేము 4 వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేస్తుంటాము, అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల 5 నేరాలు చేసిండ్రు. మన వనపర్తి జిల్లా లోపలనే 3 స్నాచింగ్లు చేసిండ్రు. 12th నాడు వనపర్తి టౌన్ లోపల చేసిన కేసు, దాంతో పాటు కొత్తకోటలో ఒకటి హోటల్లో చైన్ స్నాచింగ్ ఆ మహిళ నుంచి కూడా బలవంతంగా తీసుకుపోయినారు. ఒకటి హైవే మీద కొబ్బరి బొండాలు ఉంటే కొబ్బరి బొండాలు తాగడానికి అని వచ్చినట్టుండి ఆమె మెడల నుంచి కూడా బలవంతంగా లాక్కొని పారిపోవడం జరిగింది. ఆ రకంగానే ఇంకా ఫర్దర్ విచారిస్తుంటే జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అందులో కూడా చైన్ స్నాచింగ్ చేసిండ్రు. తర్వాత నర్వా పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వీళ్ళు 2024 మే నెల నుంచి ఒక ముఠాగా ఏర్పడడం జరిగింది. 4 వ్యక్తులు కురువ రాములు, గట్టు వెంకటేష్, డ్యామ్ వెంకటేష్, బండమిది రాజేష్, వీళ్ళంతా నాగడ్ కర్మూడు విలేజ్ అమర్చింత మండల్ వనపర్తి డిస్టిక్. వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్స్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న 4 వీలర్స్, వీళ్ళ మోటో ఏమిటంటే ఒంటరిగా ఉన్న మహిళల నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోతారు. ఆ మోటార్ సైకిల్ మీద పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వెహికల్ లా కూర్చోబెడతారు 4 వీలర్స్. వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత ఆ వెహికల్ ని తీసుకుపోయి ఆ కార్లకి ఇచ్చి వీళ్ళు కార్లో పారిపోతారు. ఈ దొంగతనం చేసినదంతా వీళ్ళు ఆత్మకూరు ముత్తూట్ బ్రాంచ్ లోపల తనిఖీ పెట్టిండ్రు, గిరివ పెట్టి ఆడ నుంచి డబ్బులు తీసుకొని డబ్బులు వాడుకున్నారు. వీళ్ళు నేరం చేసిన విధానం ఇది. ఇందులో ఎస్పీ గారు సునీతారెడ్డి ఆధ్వర్యం లోపల మేడం ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే ఈ చైన్ స్నాచింగ్ జరగడం మూలాన మేడం గారు ఇనిషియేట్ తీసుకొని సిఐ కృష్ణ వనపర్తి టౌన్ ఆధ్వర్యంలో ఎస్ఐ జలంధర్ రెడ్డి, వేణుగోపాల్, రఫీ, నవీన్, ఆంజనేయులు, రామ్ గోపాల్ వర్మ ప్లస్ ప్రవీణ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ కు ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అడగడం మూలాన ఈ కేసు ఛేదించడం లోపల ప్రముఖ పాత్ర పోషించిన ఎస్ఐ వేణుగోపాల్, రఫీక్, ఆంజనేయులు, నవీన్, రామ్ గోపాల్ వర్మ, ప్రవీణలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వీళ్ళ నుంచి నిందితుల నుంచి రికవరీ ఏం జరిగిందంటే 2 మోటార్ సైకిల్స్, 2 కార్స్, దీని టోటల్ వాల్యూ 40 lakhs రూపీస్ రికవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ఈ టీంలో పనిచేసిన అందరూ కూడా అభినందనలను తెలియజేస్తుంది.